ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల అందుబాటులోకి వచ్చారు. గత కొంతకాలంగా ఆమె సైలెంట్గా ఉన్నారు. అయితే ఇప్పుడు ఉన్నఫలంగా వచ్చి ప్రధాని మోదీ వ్యాఖ్యలను ఖండించారు. దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూపై మోదీ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు షర్మిల. అయితే గత కొంతకాలంగా షర్మిల పెద్దగా సందడి చేయలేదు. రాజకీయంగానూ సైలెంట్గా ఉన్నారు. దీంతో ఆమెపై రకరకాల ప్రచారం నడిచింది. షర్మిల సోదరుడు జగన్ సంధి చేసుకున్నారని, ఇద్దరూ త్వరలో కలిసిపోబోతున్నారని, అందుకే ఆయనపై విమర్శలు తగ్గించారన్నది సోషల్ మీడియాలో ఆమెపై జరిగిన ప్రచారం. అంతటితో ఆగలేదు. ఆ ప్రచారం త్వరలో పీసీసీ చీఫ్ పోస్టు నుంచి తొలగిస్తారని టాక్ కూడా మొదలైంది. సరిగ్గా అదే సమయంలో షర్మిల సైతం పొలిటికల్ యాక్టివిటీ తగ్గించారు. దీంతో ఆమె పని అయిపోయిందని అంతా భావించారు. కానీ ఇప్పుడు ఉన్న ఫలంగా మీడియా ముందుకొచ్చి బీజేపీని గట్టిగానే నిలదీసినంత పనిచేశారు. అయితే ఆమె జాతీయ పార్టీ అధ్యక్షురాలు కాబట్టి జాతీయ అంశాలపై మాట్లాడితే ఎలా, ఏపీలో నెలకొన్న సమస్యలపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీయొచ్చు కదా అని సెటైర్లు పడుతున్నాయి. ఇటీవల షర్మిలను టార్గెట్ చేసుకుని సోషల్ మీడియాలో ప్రచారం నడిచింది. కొందరు వైఎస్ కుటుంబ అభిమాన నేతలు ఎంటర్ అయ్యారని, జగన్ రెడ్డితో ఆమెకు సంధి చేశారన్నది ఆ ప్రచారం. ఇలా కొట్టుకుంటూ పోతే ప్రత్యర్థులకే లాభమని వైసీపీ అభిమానులు ఆమెకు హితబోధ చేసినట్టు వార్తలొచ్చాయి. దీంతో ఆమె మనస్సు కరిగి సోదరుడికి దగ్గరయ్యారు కూడా ప్రచారం జరిగింది. అదే సమయంలో ఆమె కూటమి ప్రభుత్వంపై కొన్ని రకాల విమర్శలు చేశారు. అదిగో షర్మిల మనసు మార్చుకున్నారని మరింత ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆమె కొద్ది రోజులుగా సైలెన్స్ పాటించారు. ఇప్పుడు ఏకంగా మీడియా ముందుకొచ్చి జాతీయ అంశాలు మాట్లాడారు. జవహర్ లాల్ నెహ్రూను దూషిస్తారా అంటూ ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. అయితే మరోవైపు కాంగ్రెస్ చీఫ్ పదవి నుంచి ఆమెను తొలగిస్తారని ప్రచారం అయితే జరుగుతోంది. ఆమె నియామకం జరిగి 2 ఏళ్లవుతోంది. కాంగ్రెస్ పార్టీ ఒక్క అడుగు ముందుకు వేయలేకపోతోంది. పైగా ఆమె బాధ్యతలు తీసుకున్న సమయానికి ముందు ఒకరిద్దరు సీనియర్లు యాక్టివ్గానే ఉండేవారు. కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా ఆమెకు బాధ్యతలు అప్పగించడంతో వైసీపీ ఖాళీ అయిపోతుందని అంతా అంచనా వేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పేరు మోసిన వైసీపీ నేతలంతా కాంగ్రెస్లో చేరుతారని ప్రచారం జరిగింది. కానీ అందుకు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పతనం అడ్డుకట్ట వేసింది. ఒక్కో రాష్ట్రంలో ఆ పార్టీ అపజయం పాలవుతూ ఈ క్రమంలో ఏపీలో సైతం నేతలు ఆ పార్టీలో చేరేందుకు సంశయించారు.